పెద్దపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ పాత పంచాయతీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద భారతరత్న రాజ్యాంగ నిర్మాత జయంతిని దళిత నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన ముఖ్య నాయకులు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పట్టణ ప్రజానీకానికి శుభాకాంక్షలు అందించారు. అనంతరం సేవా సంఘ సభ్యులు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దళిత నేత పెదపాటి మేఘారంజన్, ఐఎన్ మూర్తి, ఐ సూరిబాబు మరియు కువ్వల కుమార్, ముక్కుడిపల్లి నాగరాజు, అంబేద్కర్ హరిజన సేవా సంఘం సభ్యులు ప్రెసిడెంట్ చిరుకురి నూగరాజు, కాకర అప్పలరాజు, నెలపర్తి స్వామి, కాకర రవి, ఏనుగుపల్లి శ్రీను మరియు గారా అక్ష్మణరావు, అలాగే గారా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట నగేష్, పెద్దపాటి మెగారంజన్లు మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పాయకరావుపేటలో పంచాయతీ బోర్డు దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం, ఘన నివాళులు అర్పించడం జరిగింది. సోదరులందరూ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగానే ప్రతి మీటింగ్లోని కూడా తెలియని విషయాలు ఉంటే ఏమైనా చెప్పాలి. ఏంటంటే ప్రపంచంలోనే ఒక భారతదేశం వెనకబడిన ప్రాంతంగా ఉంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఆనాడు స్వాతంత్రోద్యమం చేసి బ్రిటిష్ వాళ్ళు మన్నలు పొంది ప్రపంచ మేధావుల్లో ఒకటిగా గుర్తింపబడినందువల్ల ఆయనకి ఈ భారత రాజ్యాంగాన్ని ఆయన చేతుల మీద పెట్టి ఈ భారత రాజ్యాంగాన్ని తయారు చేసే కమిటీలో ఆయన చైర్మన్గా నియమించినందుకు భారత ప్రజలందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకున్నారని సందర్భంలో తెలియజేస్తున్నాను. జై భీమ్. రాజ్యాంగం ఉన్నంతకాలం, భారతదేశంలో రాజ్యాంగం చట్టాలు అమలు చేసినంతకాలం బాబాసాహెబ్ అంబేద్కర్ బతికుంటాడనే సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏంటంటే మానవ రూపంలో ఉన్న మనుషులు ఏ విధంగా దేవుళ్ళు అయ్యారన్నదానికి నిదర్శనం జీసస్ క్రీస్తు ఒక మానవుడు. మరి ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ఆయన ఏ విధంగా దేవుడయ్యాడో మరి అదేవిధంగా రాముడు ఒక మానవుడు. ఆయన పరిపాలనా విధానాన్ని చూసి ఆయన ఏ విధంగా దేవుడయ్యాడో అదేవిధంగా చరిత్ర ఈ భూమి ఉన్నంత సేపు కూడా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మరో దేవుడని ఈ సందర్భంలో, కలియుగ దేవుడని ఈ సందర్భంలో అతని ఆశయాల్ని మరి ముందుకు తీసుకెళ్ళాలి నేటి యువతరం అందరూ కూడా. మరి అదేవిధంగా దీన్ని ప్రక్కద్వార పట్టించకుండా ఆయన ఏదైతే అట్టడుగు వర్గాల వాళ్ళని బయటికి తీసుకురావాలి, వాళ్ళని ఏంటి ప్రతి దానికి కూడా ఆయుధం, గతంలో ఆయుధం ఉన్నవాడిదే రాజ్యం అన్న కాకుండా ఈవేళ చదువు ఉన్నవాడిదే ఈ రాజ్యం అన్న సంగతి ఆయన నిరూపించాడు. కాబట్టి ఆయన ఆశయాలని మరి అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మరి ఆశయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ఈ భారతదేశాన్ని ఉన్నత స్థాయి శిఖరాలకి ఏంటి ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే భారతదేశ ఎంప్లాయీస్ అందరూ ఉంటారు, కొన్ని వేల మంది ఉంటారు. దీన్ని తట్టుకోలేకే ట్రంప్ కూడా వేళ భయంపడి అమెరికాను కూడా కబలించేస్తారు. అంటే అది భారతదేశం చేసుకున్న పుణ్యం. మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రవేశపెట్టిన ఈ చట్టాలన్నిటి వల్ల ఈవేళ ప్రపంచంలోనే ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. కాబట్టి మనం దాన్ని ప్రతి ఒక్క విద్యావంతుడు కూడా, ఇది కులాల మతాలకి కాదు అతను దేవుడు, ప్రతి ఒక్క విద్యావంతుడు కూడా అతన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంలో తెలియదు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మా గురువర్యులు గౌరవశ్రీ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్ గారు మరి పంచాయతీ సోదరుల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఘన నివాళులు అర్పించినందుకు గాను మాకు చాలా ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పాలనుకున్నప్పుడు మాకు వెనకాల ఉన్నటువంటి కమ్యూనిటీ బిల్డింగ్ కూడా మరి మా గురువారులు తోట నగేష్ గారు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆయన తెచ్చిపెట్టినటువంటి కమ్యూనిటీ బిల్డింగ్ అని చెప్పేసి నేను చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. మరి ఈ సందర్భంగా మరో కొత్త విషయం తెలియజేయడానికి ఎంతో నేను సంతోషిస్తున్నాను. ఏంటంటే మరి నగేష్ గారు చెప్పినట్టుగా అమెరికా రాజ్యాంగాలు కూడా మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ రాజ్యాంగాల్లో అమెరికా రాజ్యాంగం కూడా అంబేద్కర్ గారిని గుర్తించి ఈ రోజుని ఈ యొక్క అమెరికాలోని విద్యా దినోత్సవంగా ప్రకటించారు అమెరికా దేశంలో ఈ దినోత్సవాన్ని ఈ రోజుని. అయితే ఇందులో ప్రపంచంలోనే అత్యంత
మేధావులు కలిగినటువంటి అమెరికా దేశం ఈ ప్రపంచంలో ఎవరు మేధావులు అని చెప్పేసి ఒక సర్వే నిర్వహించి ఆ సర్వేలో నిర్వహించే 7 మేధావులు వచ్చారు. ఆ 7 మేధావుల్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మొదటి స్థానం దగ్గర ఎంతో గర్విస్తున్నాం. మరి అదేవిధంగా ఈ రోజుని విగ్రహాలు చాలా ఉంటాయి, కానీ యునైటెడ్ స్టేట్స్లో 68, జపాన్లో 49 అంబేద్కర్ విగ్రహాలు, చైనాలో 47, శ్రీలంకలో 40, అలాగే రష్యాలో 30, థాయిలాండ్లో 25, భారతదేశంలోనే ఇతర దేశాల్లో కాక భారతదేశంలో చూద్దాం. మహారాష్ట్రలో 30,700, కర్ణాటకలో 30,058, ఉత్తరప్రదేశ్లో 11,440, బీహార్లో 9,500, తెలంగాణ ఆంధ్రలో కలిపి 78,060, రాజస్థాన్లో 5,500, మధ్యప్రదేశ్లో 63,000, గోవాలో 45,000, 4,567, ఛత్తీస్గఢ్లో 7,988. ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 1,07,269 విగ్రహాలు ప్రపంచంలో వెలువడ్డాయి అంబేద్కర్ గారికి. మరి ఈ రకంగా ప్రపంచ దేశాల్లోని అంబేద్కర్ని ఒక దేవుళ్లాగా, ఒక గురువులాగా, లేకపోతే ఒక మేధావులా చూస్తున్నటువంటి ఈ యొక్క భారతదేశంలో మరి ఈ దళితులపై దాడులు చేయడము, దళితుల్ని గుడిలోకి వెళ్తుంటే వాళ్ళేమో అడ్డగించడము, మరి దళిత స్త్రీలని వ్యంగ్య వస్త్రములు చేయించి వాళ్ళు అసభ్యంగా మాట్లాడడము, ఇలా చేస్తుంటే మరి చూస్తూ చట్టం ఊరుకోదు. ఇవన్నీ కూడా మానుకోవాలని ఒక అంబేద్కర్ని ఒక జాతికే కాకుండా ఒక దేశానికి, ప్రపంచానికి, అన్ని కులాలు, అన్ని మతాల వారు కూడా పూజించే దేవుడిగా భావించాలని కోరుకుంటూ మరొకసారి మా గురువర్యులు తోట నాగేశ్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ ప్రజలు మరియు దళిత నాయకులందరూ కూడా జై భీములు తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను.